తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో పాతుకుపోయింది. ఇక్కడ నుంచి కదలటం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూశాక సినీ పెద్దల్లో ఏమైనా ఆలోచనలు మారుతున్నాయా? భారీ ఈవెంట్స్ ఏపీలో ఎక్కువగా జరిగే వీలుందా? ఇక్కడ అనుమతులు కష్టమనా, అక్కడైతే ఈజీగా వస్తాయనా? అసలేం జరుగుతోంది? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. ఎంత పెద్ద సినిమా వేడుకలైనా భాగ్యనగరంలో జరగటం ఆనవాయితీ. కొన్నేళ్లుగా ఒకటి తెలంగాణలో, మరోటి ఏపీలో చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ఏపీలో సినిమా ఈవెంట్స్ ఎక్కువవుతున్నాయి. అక్కడ వేడుకలు చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ ఈవెంట్స్ రెండూ ఏపీలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో జనవరి 8న డాకు మహారాజ్ ఈవెంట్ ఏపీలో ఉందని తెలిపారు నాగవంశీ. ఇక గేమ్ చేంజర్ కూడా ఏపీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. అయితే హైదరాబాద్ లోనూ గేమ్ చేంజర్ వేడుక ఒకటి చేయబోతున్నారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ ఇచ్చినా కూడా లెక్కకు మించి అభిమానులు రావటంతో చివరి నిమిషంలో అది రద్దయింది. ఇక ప్రీమియర్స్ కు అనుమతులిచ్చిన తరువాత సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఇండస్ట్రీపై భారీ ఎఫెక్ట్ చూపించింది. ఈ రెండు ఘటనల తరువాత కొన్ని పరిస్థితులు మారిపోయాయి. అందుకే అనుమతులు కాస్త కష్టమవుతున్నాయి. అనుమతులు వచ్చినా అందులో చాలా కండిషన్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ పరిస్థితి కూల్ అయ్యే వరకు ఏపీలోనే ఎక్కువగా సినిమా ఈవెంట్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. గేమ్ చేంజర్ ఈవెంట్ యుఎస్ఏలో ఇప్పటికే పూర్తయింది. డాకు మహారాజ్ అదే చేస్తున్నారు. మొత్తానికి ఈ పరిస్థితులు ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం లేకపోలేదు.